దుర్బలే పాప సంయుక్తే వంచనాది ఫలం వదేత్. తనుభావం చెప్పుకున్నాం, మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాం ఒకే పాయింట్ని. మీకు విసుగు తెచ్చుకోవద్దు, ఏంటి చెప్పింది చెప్తున్నాడు ఈయన అని. మనం వెళ్తున్నటువంటి ప్యాటర్న్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ భావాన్ని శోధన చేస్తున్నామో ఆ భావానికి సంబంధించి కేంద్ర కోణాధిపతులతో సంయోగం ఉన్నప్పుడు భావం యొక్క వృద్ధి, షష్ఠాష్టరిప స్థానాలు అంటే 6, 8, 12 స్థానాధిపతులతో సంబంధం ఉన్నప్పుడు భావం యొక్క గొప్పతనం తగ్గడం అనేది చెప్పుకుంటూ వస్తున్నాం. ఉత్తరకాలమతంలో దానికి సంబంధించిన ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేసి చూసాం మనం, రాహుకేతుల విషయంలో కానీ ఇతర సంబంధమైన విషయాల్లో కానీ. మరి ఆ అంశాలని మీరు చాలా డీటెయిల్డ్గా వర్కౌట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే భవిష్యత్తులో ఒకవేళ పర్టికులర్ ఇట్లాంటి ఫలితం అని చెప్పాలి అనే దానికి మీకు జ్ఞాపకం రాకపోయినా మొత్తం అన్ని భావాల్లో ఒకే రకమైన పద్ధతిలో వెళ్తాయి. ఇది మొదట మనం ఇప్పుడు తనుభావం చెప్పుకున్నాం, ధనభావంలోకి వచ్చాం. జాతక పారిజాతం ప్లస్ అడిషనల్గా రెండోది భావార్థ రత్నాకరం, రెండింటిని కూడా పక్కన పెట్టుకుని వెళ్తున్నాం. భావార్థ రత్నాకరం, జాతక పారిజాతం ఉత్తరకాలంతో పక్కన పూర్తయింది. మళ్ళీ జాతచంద్రులకు వెళ్తాను. ప్రధానమైనటువంటి పరాశర విధానానికి సంబంధించిన గ్రంథాలు, మంచి ఆథరైజ్డ్ గ్రంథాలు 4 చెప్పుకున్నట్టు అవుతుంది. మీరు అతి దగ్గరలో పూర్తవుతాయి. వీటిని మీరు రెగ్యులర్గా మీరు కూడా శోధన చేసి ఈ గ్రంథాలని, అందులో ఉన్న విశేషాలని స్టడీ చేసుకుంటూ వాటిని కనుక అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తే మీరు పరాశర విధానంలో ఎక్కువగా దాన్ని మరి కాన్సెప్ట్ని జిలుగు చేసుకోకుండా తేలికపాటి ప్రయత్నాలు చెప్పేందుకు వీలుగా కొన్ని రూల్స్ ఫిల్టర్ చేయగలుగుతారు. కొన్ని రూల్స్, కామన్ రూల్స్ ఫిల్టర్ చేయగలుగుతారు. అన్ని భావాల్లోనూ కామన్ రూల్స్ ఒకటే ఉంటాయి. వన్స్ మీరు కనుక అట్లా ఫిల్టర్ చేయగలిగితే 100% మీ సక్సెస్ రేట్ పెరిగిపోతుంది. ఇది గ్యారంటీ, షూర్. మీరు పరాశర విధానంలో మ్యాక్సిమం 70 to 80% డీటెయిల్స్ బాగా ఇవ్వగలుగుతారు. దీని మీద మీరు కృషి చేసినప్పుడే పని అవుతుంది. కృషి చేయకుండా మీరు ఏం చెప్పలేకపోతారు. కాబట్టి దీని గురించి మొత్తం ఈ పాఠం వినడం కానీ, దీని తర్వాత మీరు స్వయంగా గ్రంథం చూసేటైతే దాన్ని చూడడం కానీ ఒక చక్కనైన విధానంలో ముందుకు వెళ్ళాలి. లగ్నాధిపతి బలవంతుడై ధనస్థానంలో ఉన్నాడు. మరి అతనికి నిధి రూపమైన ధనంగా ఉంటుంది, అంటే ఎక్కడ లాభం వస్తుందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. లగ్నాధిపతి మంచివాడు కదా. తన స్థానం అంటే ధనస్థానం మనం ఇందాక గతం ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఏమని? భావం పాడైందా, భావో భావపకారక హస్తే పాపమధ్యస్థదా అని చెప్పి ఉత్తరకాలంలో శ్లోకం చెప్పినప్పుడు భావం పాడైందా అని చూడాలి. ఎట్లా చూస్తాం? భావంలో శుభగ్రహాలు ఉన్నాయా, పాపగ్రహాలు ఉన్నాయా? ఏమిటి శుభగ్రహాలు అంటే లగ్నాధిపతి జాతక మొత్తంలో మంచివాడు కదండి. ఆ సందర్భంలో మరి లగ్నాధిపతి ఇక్కడ బలవంతుడై కనుక ధనస్థానంలో ఉంటే మంచి నిధి లాంటి ధనం ఉంటుందయ్యా అన్నాడు. అంటే వాడి లాటరీలాగా నిధి దొరకచ్చు, లేకపోతే వాడి దగ్గరే ఎప్పుడు నిల్వ ఉండే ధనం ఉండొచ్చు. అతను కనుక బలరహితుడై పాపులతో కనుక కలిసి ఉంటే కనుక మరి అక్కడ వంచన అంటే మోసం చేసేటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తాయని చెప్పాడు. ఇక్కడ పాపగ్రహాల ప్రభావం అంటే భావో భావపకారక హస్తే పాపమధ్యస్థిత అనే ఉత్తరకాలంలో చెప్పిన సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రానికి అనుసరిస్తూ కనుక నువ్వు ఫలితాలు చెప్పాలి అంటే కనుక ఇక్కడ నీకు ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే ధనస్థానంలో లగ్నాధిపతి మంచివాడే శుభుడే కనుక బలంగా ఉంటే బాగా ఉండేందుకు, ధనస్థానంలో లగ్నాధిపతి శత్రుగ్రహాలతో కలిసి పాపగ్రహాలతో కలిసి ఉంటే కనుక అప్పుడు వంచన చేసి సంపాదించేటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చాడు. ధనస్థిత పాపదృషా సమేత సపత్నీ నీచార్కరాభితస్తః తత్పాకభుక్తో ధననాశమాహు సంగోచరే దుష్టబలాన్వితో వా. ధనస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు పాపగ్రహాలతో కలిసి కనుక ఉంటే శత్రు నీచ మూఢస్థానాలు అవి కనుక అయి ఉంటే ఒకవేళ ఆ గ్రహాలకి ఆ ధనస్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దశలు అంతర్దశ వచ్చినప్పుడు ధననాశనం అవుతూ ఉంటుంది అన్నారు. కొంతమంది ఎవరో పొలాలు కొని స్థలాలు కొని డబ్బులు పాడు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ జాతకాలు మీరు స్టడీ చేయొచ్చు. కొంతమంది షేర్ మార్కెట్లో లాస్ అవుతూ ఉంటారు. మీరు అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సూత్రాన్ని అలాంటి వాటి మీద కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎవరైనా ఫైనాన్స్ కంపెనీలు పెడతారు, చిట్స్ కంపెనీలు పెడతారు. కొంతమంది ఉన్నట్టు సడన్గా మేము మోసపోయామండి, కంపెనీ వాళ్ళు దివాళా తీశారండి అంటూ ఉంటారు. వాళ్ళ జాతకాలు చూస్తే ధనస్థానంలో పాపగ్రహాలుండి ఆ పాపగ్రహాలకు కూడా ఆ ధనస్థానంలో మరి నీచ మూఢ శత్రుక్షేత్రాలు కనుక ఉంటే ఆ దశలు అంతర్దశలు కనుక వస్తే అటువంటి సందర్భంలో ఈ ధననాశనం ఏర్పడుతుంది. ఇది ప్రాక్టికల్గా కనబడుతున్నటువంటి అంశం. ఇది జనరల్గా మీరు ఒక 100 జాతకాలు తీస్తే
100 జాతకాల్లోనూ కూడా ఇది చాలా గొప్పగా కనబడే అంశం. ఇది మీరు ఏం చేయాలంటే ఫలితాలని తెలుసుకోవాలి అంటే కనుక మీరు తప్పనిసరిగా మంచి ఇట్లాగా ఇబ్బంది పడ్డవాళ్ళు, ఏదైనా చిట్ కంపెనీ వెళ్ళిపోయింది, ఆ చిట్ కంపెనీలో చిట్స్ వేసినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గర ఆ డేట్ ఆఫ్ బర్త్లు టైం తీసుకుని మీరు ఒక్కసారి కనుక వాటిని శోధన చేస్తే 100కి 100% ఈ ఫలితాలు కనబడతాయి అందులో. ఇది 100% షూర్. కానీ ఏ విధంగా శోధన చేయకుండా మీరు అట్లా అడగకూడదు. అందువలన ధనస్థిత పాపదృషా సమేత సపత్నీచార్క కరాభితప్త తత్పాక భుక్తో ధననాశమాహు సంగోచరే దుష్టబలాన్వితో అనేటువంటి సూత్రాన్ని మీరు అప్లై చేసి చూడండి, మీకు రిజల్ట్ కనబడుతుంది. ఏమిటి? ధనస్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి, అవి శత్రునీచ మూఢ స్థానాలు కూడా ఉన్నాయి. అంటే ధనస్థానం పాడవుతోంది అని అర్థం. పాడవుతున్నప్పుడు అటువంటి గ్రహాల యొక్క దశలు అంతదశలు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎంతో కొంత ధననాశనం అవుతోంది. వాడు బంగారం పోగొట్టుకోవడమో, డబ్బు పోగొట్టుకోవడమో, బట్టలు బారేసుకోవడమో, చిట్ ఫండ్స్ డబ్బులు పోగొట్టుకోవడమో, రియల్ ఎస్టేట్లో నాశనం అవ్వడమో, వాడు తక్కువ ధరకి వాడి వస్తువులు అమ్ముకోవడమో, ఇలాంటివన్నీ కూడా అంతర్దశలు కనబడుతున్నాయి. భావో భావపకారకస్తే పాప మధ్యస్థతాహ అన్నటువంటి సూత్రం ఏదైతే ఉందో అందులో భావం పాడవడం అనే దాన్ని ఈ విధంగా మనం స్టడీ చేసుకుంటూ ధనం మీద కనుక వెళ్తే మీకు ఒక ప్రత్యక్షమైనటువంటి మంచి ఫలితాలు దొరుకుతున్నాయనేది మీరు గమనించుకుంటారని చెప్పేసి, మరి కుటుంబ భావే భౌకేటయుక్తే ధనప్రదవ్యోమచరే బలాఢ్యే స్వతుంగమిత్ర స్వగృహోపగేవా ధనం సమేత్యా మరణాంతమాహు. కుటుంబ స్థానంలో అనేక గ్రహాలు కనుక ఉండి ధనాధిపతి బలవంతుడై స్వక్షేత్ర ఉచ్చక్షేత్ర మిత్రక్షేత్రాల్లో ఉంటే అతను మరి చనిపోయేంత వరకు కూడా ధనం బాగా ఉండి చనిపోతున్నాడయ్యా అన్నారు. ఒక గ్రహం ఉన్నా అది మిత్రక్షేత్రం ఉచ్చక్షేత్రం కనుక అయితే ఆ ధనంలో ఉన్న గ్రహం భావం బాగుపడింది, భావాధిపతి బాగున్నాడు, ఇంకా గురువు కూడా బాగుంటే కనుక వాడి జీవితాంతం మరి భావపకారక గగస్తే అన్నాడు కదా. భావం బాగుంది, భావాధిపతి బాగున్నాడు, కారకుడు కూడా బాగున్నాడు అంటే కనుక విపరీతమైన ధనం ఉంటుంది. విత్తాధీశే సోదరేషేణ యుక్తే లగ్నస్థే చ భ్రాతృవిత్తం సమేతి మాతృస్థాన స్వామిన మాతృత్వం యద్భావేషేనాన్వితే తద్ధనం స్యాత్. ధనాధిపతి తృతీయాధిపతితో కలిసి లగ్నంలో కనుక ఉంటే భ్రాతృధనం పొందుతాడు, మాతృస్థానాధిపతితో కలిసి ఉంటే కనుక మాతృధనం పొందుతాడు, మరియు ఏ భావాధిపతితో కలిసి ఉంటే అట్టి ధనాన్ని పొందే అవకాశం ఉంది అన్నాడు. దీన్ని బాగా శోధన చేసేటప్పుడు ఆ భావాధిపతులతో కలవడం, దానికి సంబంధంగా డబ్బు రావడం, పిత్రాజితాల గురించి చెప్పేటప్పుడు ఇట్లాంటి వాటిని మనం చూసుకోవాలి. విత్తాధీశే లగ్నగే లగ్ననాథే విత్తస్థానే యత్నతో విత్నమేవ యద్భావస్థో లగ్నవిత్తేశ్వరౌ చేత్ తన్మూలాత్తు ద్రవ్య విత్తం నరాణం. లగ్నాధిపతి ధనమందును ధనాధిపతి లగ్నంలోనూ ఉంటే అప్రయత్నంగా డబ్బు వచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి. అర్థమైందా? మరి లగ్న ధనాధిపతులు ఏ భావం ఉంటారో ఆ భావ మూలకంగా ధనాన్ని సంపాదించే అవకాశం వస్తుంది అని చెప్పాడు. తృతీయంలో ఉంటే కష్టపడతారు, వాణిజ్యం చేస్తారు. 4వ విషయంలో ఉంటే కనుక లగ్న ధనాధిపతులు ఇద్దరు కూడా అక్కడ విద్య, వాహనాలు వాటితో సంపాదించే అవకాశం వస్తుంది. అలాగా మొత్తం 5వ ఇంట్లో ఉంటే బుద్ధితో సంపాదించే అవకాశం వస్తుంది. 6వ ఇంట్లో ఉంటే కలహాల మీద సంపాదించే అవకాశం వస్తుంది. ఇది ఒక గొప్ప సూత్రం. ఈ సూత్రాన్ని అన్ని భావాలకి అమలు చేయాలి. విత్తాధీశే లగ్నగే లగ్ననాథే విత్తస్థానే ఎత్తతో విత్తమేవ యద్భావస్థో లగ్న విత్తేశ్వరౌ చేత్ తన్మూలాత్తు ద్రవ్య విత్తం నరాణం. మీరు చక్కగా దీన్ని కనుక బాగా శోధిస్తే లగ్న ధనాధిపతులు కనుక మరి ధనస్థానంలో ధనాధిపతి లగ్నంలో కనుక ఉంటే అప్రయత్నంగా ధనం సంపాదిస్తారన్నారు కదా. అలాగే లగ్న ధనాధిపతులు కూడా మరి ఏ భావంలో ఉంటారో ఆ భావం మూలకంగా ధనాలు వస్తాయన్నప్పుడు ఒకవేళ సప్తమంలో ఉండే భార్య ద్వారా డబ్బు వస్తుంది. అష్టమంలో కనుక ఉంటే వారు ఏదైనా సమస్యలు ఉన్న చోట నుంచి డబ్బు సంపాదించుకుంటూ ఉంటాడు. మన కరోనా టైంలో అంత సమస్య కంటూ డబ్బు సంపాదించుకున్నారు సరే కొంతమంది ఆ టైప్ అనమాట. మరి భాగ్యంలో ఉండే తండ్రి ద్వారా పుణ్య కార్యక్రమాల ద్వారా డబ్బు వస్తూ ఉంటుంది. అలాంటి విషయాలని కూడా మనం చూస్తూ ఉండాలి. మరి వీటినన్నింటినీ కూడా శోధన చేయాలి అంటే కనుక ఒకసారి కొన్ని జాతకాల మనం ఈ రూల్స్ అన్నీ కూడా మనం అప్లై చేస్తూ ఉంటే కనుక వాటి యొక్క ఫలితాలని కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. చంద్ర కుటుంబ భవనే శుక్రేణ నిరీక్షిత ప్రదాతా చ సౌమ్యే శుభ సందృష్టే స ఏవ ధనవాన్ సదా జ్ఞేయ. చంద్రుడు కుటుంబ స్థానంలో ఉండి శుక్రుడి చేత చూడబడిన ధనం ఇచ్చేవాడు అవుతాడయా. ధనస్థానంలో సౌమ్యుడు శుభగ్రహాల చేత చూడబడితే కనుక సదా అధికంగా ధనద్రవం ఉంటుంది. అంటే ఇక్కడ భావం మనం శోధన చేసేటప్పుడు భావంలో ఈ గ్రహాలు మనం ఎట్లా ఉన్నాయని చూసుకోవాలి. గ్రహాలు రాశిలో ఉన్నప్పుడు ఫలితాలు,
గ్రహాలు వివిధ భావాల్లో ఉన్నప్పుడు ఫలితాలు ఇస్తారు. ఆ భావాల్లో గ్రహాలు ఉన్నప్పుడు ఫలితాలు ఇచ్చేదానికి అనేక గ్రంథాలు శోధన చేసుకుంటూ ఫలితాలు ఇచ్చినాయి. అందులోదే ఇది కూడా. చంద్రుడు కుటుంబ స్థానంలో కనుక ఉంటే, శుక్రుడి చేత చూడబడితే ఆ ధనాన్ని ఇస్తూ ఉంటాడనమాట. అర్థాధీశో యత్ర సంస్థో నరాణాం తస్మిన్ కాలే తత్ర వృద్ధిర్విశేషాత్ తద్భావే చ ద్రవ్యలాభం కరోతి వక్రే సౌ చేత్ దిక్షు సర్వార్థసిద్ధి. ధనాధిపతి ఏ దిశలో ఉన్నాడో ఆ దిశ నుండి ఆ దశల్లో విశేషంగా ద్రవ్యలాభం చేకూరే అవకాశం ఉంది అని చెప్పాలి. ఇక్కడ ధనాధిపతి ఉన్నటువంటి రాశి ఏ దిక్కుకు సంబంధించింది, ఈ ధనాధిపతి ఉన్నటువంటి రాశి ఏ దిక్కుకు సంబంధించిందో తెలిస్తే అతని దశల్లో విశేషమైన ద్రవ్యం ఆ దిక్కు నుంచి వస్తుంది అని చెప్పడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక్కడ మనం వాటిని చాలా తేలిగ్గా తీసుకురావచ్చు. కానీ మనం వీటిని ఇంపార్టెంట్గా మనం వీటిని స్టడీ చేయలేకపోతున్నాం, బాగా డీటెయిల్గా వర్కౌట్ చేయలేకపోతున్నాం. దాని మూలంగా మనం వీటిల్లో దిశలు పర్టికులర్గా ఈ అంశాల్లోంచి ధనం వస్తుందనే విషయాలు మనం చెప్పడానికి మనకు ఓర్పు ఉన్నట్ల సిద్ధాంతులకే ముందు. అది కనుక చేస్తే, ఈ ఓర్పుగా కనుక వ్యవహరిస్తే దిక్కులతో సహా చెప్పచ్చు. ఏమండి, ఇక్కడ ఏ దిశలో అంటే ఏ దిశకు సంబంధించిన రాశిలో ఉన్నాడో ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ దిశలో వచ్చినప్పుడు ఆ దిశా సంబంధమైన లాభాలు వస్తాయన్నారు. మరి వక్రించి కనుక ఉంటే, ఇక్కడ ఏదైతే ధనం ఆ దిశను అనుకున్నామో అది వక్రించిన గ్రహం కనుక అయితే అన్ని దిక్కుల్లోనూ కూడా సర్వార్థ సిద్ధి అని చెప్తున్నాడు. వక్రే శౌచే దిక్షు సర్వార్థ సిద్ధి అని. వక్రత్వం వలన చాలామంది చెడు ఫలితాలు చెప్తూ ఉంటారు. వక్రగ్రహాలని చాలా చెడుగా చెప్పడం అనేది సహజంగా అందరికీ అలవాటైపోయింది, కరెక్టే. కానీ వక్రగ్రహాలతో చెడు ఫలితాలు అని బాగా ఆలోచిస్తే ఎట్లాగా బ్యాలెన్స్ అవ్వట్లా. అర్థాధీశో యత్ర సంస్థో నరాణాం తస్మిన్ కాలే తత్ర వృద్ధిర్విశేషాత్ తద్భావే చ ద్రవ్యలాభం కరోతి వక్రే శౌచే దిక్షు సర్వార్థసిద్ధి. ధనాధిపతి ఏ దిశలో ఉంటున్నాడో, అంటే ఏ దిశకు సంబంధించిన రాశిలో ఉంటున్నాడో, మరి ఆ దిశ నుండి ఆ దశ, ఆ ధనాధిపతి దశ వచ్చినప్పుడు ఆ దిశ నుంచి వీడికి ద్రవ్యలాభం చేకూరుతుందయ్యా అని చెప్పుకొచ్చాడు. మరి ఆ భావంలో సంచరించేటప్పుడే ఇవన్నీ జరుగుతాయని చెప్పాడు. ఒకవేళ ఆయన వక్రంలో కనుక ఉంటే అన్ని దిక్కుల నుంచి సర్వార్థ సిద్ధి అని చెప్పాడు. అన్ని దిక్కుల నుంచి సర్వార్థ సిద్ధి అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వక్రత్వంలో ఉంటే కనుక చెడు చెప్పాలి కదా. కానీ ఈ గ్రంథకర్త లాభం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఇలాంటి వాక్యాలు చాలా గ్రంథాలు కనబడుతున్నాయి ఈ వక్ర విషయానికి వచ్చేసరికి. కాబట్టి దీప్తా స్థిత మృత శాంతాచహీనాథతో దుఃఖాస్యాద్వికలా ఖలాపి సాకోపేత్యవస్థానవా అని చెప్పి ఏవైతే 9 అవస్థలు చెప్పుకుంటూ వచ్చాడో, తుంగే స్వీయ గృహే ధిమిత్ర భవనే మేరిని మిత్రే పాపితే అనేటువంటి శ్లోకంలో అక్కడ మరి ఈ అంశాన్ని పరిధిలో తీసుకోవాలా తీసుకోకలేదా అని బాగా అనుమానం కనబడుతూ ఉంటుంది. ఈ యొక్క అవస్థలు, ఈ 9 రకాల అవస్థల్లో వక్రంలో ఉన్నటువంటి గ్రహం యొక్క ప్రభావం మరి పనిచేస్తుందా పనిచేయటదా అని. అందుకోసమే కొన్ని గ్రంథాల్లో ఈ అవస్థలు చెప్పేటప్పుడు వక్రత్వాన్ని చెప్పారు, కొంతమంది వక్రత్వాన్ని చెప్పలా ఈ అవస్థల విషయంలో. కాబట్టి ఇది గమనించుకోవాలి. ఆ తర్వాత ధనేషే లాభ సంయుక్తే లాభేషే ధనరాశికే తావుభో కేంద్ర గోవాపి ధనవాన్ ఖ్యాతిమాన్ భవి. ధనాధిపతి లాభంలోను, లాభాధిపతి ధనంలో ఉన్న ఆ ఇద్దరు పరస్పర కేంద్రాల్లో ఉన్న ధనవంతుడు కీర్తివంతుడు అవుతాడయ్యా అన్నారు. ఇవి మొదటి నుంచి మీకు చెప్తుంది ఆ స్థితుల్లో ఇటువంటి యోగాలను చెప్పుకుంటూ వస్తున్నారని. అలాగే ధనేషే వ్యయ షష్ఠస్తే వ్యయే విత్తగేథవ లాభేషేరు రంధ్రస్తే వ్యయవా ధననాశనం. ఇక్కడ ధనాధిపతి 6, 12 స్థానాల్లో ఎక్కడైనా ఉన్నా, ద్వాదశాధిపతి ధనస్థానంలో ఉన్నా, లాభాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉన్న ధననాశనం కలుగుతుంది. 6, 8, 12 స్థానాలతో సంబంధాలు మాత్రం అందరూ కూడా నాశనాన్ని చెప్తున్నారు. అలాగే మరి 12వ స్థానాధిపతి పాడు చేసే గ్రహమే కాబట్టి ఆయన ధనంలో ఉన్న, ధనాధిపతులు వ్యయంలో ఉన్న ఇవన్నీ కూడా మరి చెడుగానే చెప్పుకుంటూ వస్తున్నారు. వ్యయభావగతే జీవే విత్తేషే బలవర్జితే శుభే రణీక్షితే లగ్నే విత్తనాశే వదేద్బుధ. గురువు వ్యయభావంలో ఉండగా ధనాధిపతి బలరహితుడై శుభగ్రహాలు చూడబడిపోతే అది ధనాశనం అవుతున్నాడు. ఇది
భావోభావకారక గస్తే పాపమధ్యస్థ అనే సూత్రంలో భావము బాగుండాలి, భావాధిపతి బాగుండాలి, ఆ కారకుడు బాగుండాలి. గురువు ధనాధిపతి కదా, ఈ ధనభావాన్ని యొక్క శోధన విషయాన్ని చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ గురువు విషయాన్ని తీసుకొచ్చాడు ఇక్కడ ప్రత్యేకం. అందువల్ల ఇది గమనించుకోవాలి. లగ్నేశే ధనరాశిస్తే ధనేశే లాభరాశికే లాభేశేవా విలగ్నస్తే నిధ్యాది ధనమాప్నుయాత్. లగ్నాధిపతి ధనంలో ఉండి, ధనాధిపతి లాభంలో ఉండి, లాభాధిపతి లగ్నంలో ఉండి, అంటే ఒకళ్ళింట్లో ఒకళ్ళు ముగ్గురు పరస్పరం మారిపోయారు. అట్లా ఉంటే కానీ నిధి లాంటి ద్రవ్యం ఉండే అవకాశం ఉంది అన్నాడు. లగ్నాయ ధనభాగ్యేష పరమోచ్ఛాంశ సంయుతా వైశేషికాంశ గైర్వాపి తథా కోటీశ్వరో భవేత్. ధనలాభ లగ్న లాభ ధన భాగ్యాది స్థానాధిపతులు అంటే 1, 11, 2, 9 స్థానాధిపతులు పరమ ఉచ్ఛాంశ ఎందు కనుక ఉన్న విశేషకాంశంలో ఉన్న మరి అతను కోటీశ్వరుడయ్యే అవకాశం ఉందయ్యా అన్నాడు. దినేశ్వరకరచ్చన్నే ధనేశే నీచరాశికే. బాబు ఇప్పుడు వైశేషికాంశగా అంటే మీరు ఏమైనా పొరపాటు పడతారేమో. ఈ విశేషాంశ అంటే మీకు మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఇక్కడ మీరు అది గమనించుకోవాలి. ఏంటంటే మనకి అనేకమైనటువంటి అంశాలు షోడశ వర్గుల్లో వచ్చినటువంటి అంశాలను చెప్పుకుంటూ వచ్చి ఆ అంశాల్లో కనుక వీళ్ళకి ఎక్కువ అంశాలు శుభాంశాలు కనుక వస్తే వాటి ప్రభావంగా మనకి విశేషాంశ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఆ శ్లోకాలు మీకు మైండ్లో ఉంటేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. కాబట్టి దాన్ని గమనించుకోవాలి మీరు. ఇక్కడ 3 వర్గులు కలిగితే ఉత్తమాంశ, 4 వర్గులు ఐక్యంగా అయితే కనుక గోపురాంశ, 5 వర్గులు కనుక కలిగితే సింహాసనాంశ, 2 వర్గులు కనుక ఉంటే మంచి అంశాల్లో ఉంటే పారిజాతాంశ, 6 వర్గులు కనుక ఉంటే పారావతాంశ, 7 వర్గులు కనుక మంచిగా ఉంటే కనుక దేవలోకాంశ, 8 వర్గులు కనుక ఉంటే మంచి అంశాలు కనుక ఉంటే దేవలోకాంశ, ఇలాగా 9 కనుక ఉంటే ఐరావతాంశ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. వీటి మీద మీకు ఒక అవగాహన ఉంటేనే ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా ఈ పారిజాతం గ్రంథం అర్థమవుతూ ఉంటుంది. దినేశ్వరకరచ్చన్నే ధనేశే నీచరాశికే పాపషష్ట్యంశ సంయుక్తే రుణగ్రస్తో భవేంద్ర. ధనాధిపతి నీచస్థుడు, అలాగే అస్తంగతుడు ఈ పాపషష్ట్యాంశాలు కనుక ఉంటే రుణగ్రస్తుడు అవుతూ ఉంటాడు. శుక్రేందు నాయకదీశై రేఖస్థు నిశాంధక సూర్య శుక్ర విలగ్నేరశై రదృష్ట్యై మధ్యలోచన. ఇక్కడ శుక్రచంద్ర ధనాధిపతులు ఒకచోట ఉండి, శుక్రుడు చంద్రుడు ధనాధిపతులు ఒకే చోట కనుక ఉంటే కనుక అతనికి రేచీకటి రోగం వచ్చే అవకాశం ఉంది. సూర్య శుక్ర లగ్నాధిపతులు ఒకచోట కనుక ఏ గ్రహం చేత చూడకుండా ఒకచోట కనుక ఉంటే అతనికి కళ్ళు మధ్యస్థంగా కనబడే అవకాశం వస్తున్నాడు. ఎందుకంటే ద్వితీయ భావానికి కళ్ళకి సంబంధం ఏంటంటే ద్వితీయం ధన వాగ్విత్తం కుటుంబం నేత్ర సంయోగం అంటూ మొదలెట్టాడు కదా. అందువల్ల ద్వితీయ స్థానంతో ఈ యొక్క కుటుంబ నేత్ర విషయాలు కూడా చెప్పాలి. అందువల్ల ఏమని చెప్పుకుంటూ వచ్చాడు. మరొక ముఖ్యమైన అంశాలతో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. స్వస్తి.